ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు మాయా. ఎక్కడున్నావన్నయ్య? ఇక్కడ వీళ్ళంతా పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వు ఆ నీలకంఠం ఏదో తోపు అనే లెవెల్లో వీళ్ళ ఫ్యామిలీని ఊరు నుంచి తరిమేస్తానని చెప్పా. ఏమైంది మరి? ఎందుకు అందరూ సైలెంట్ అయిపోయారు? కూల్ మాయా. వాళ్ళందరి గేమ్ ని ఓవర్ చేయడానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఏంటి ఆ ప్లాన్? కబడ్డీ గేమ్. ఆర్ యు మ్యాడ్? కబడ్డీ ఆటలో వాళ్ళనేం చేయగలవు? అది వాళ్ళకి ఆట, నా దృష్టిలో అది వేట. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరీ రివెంజ్ తీర్చుకుంటాను. అందుకే పోటీలో నా టీం ప్లేయర్స్ని రౌడీల్నే పెట్టాను. అర్థమైందన్నయ్య. కబడ్డీ జస్ట్ సాకుంది. గుడ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరిగిపోవాలి. ముందు ఆ శంకర్కి. నువ్వే చూస్తావు కదా. ఈరోజు వాళ్ళకి పండగ కాదు, ఒంటి నిండా దెబ్బలతో హాస్పిటల్ బెడ్ ఎక్కుతారు. చూస్తూ ఉండు. గుడ్ అన్నయ్య, చెప్పింది గుర్తుంది కదా. ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. కేర్ఫుల్. ఎవరు మాయా ఫోన్లో? అది అభయ్. మీ అన్నయ్యే కదా? చెప్పు, రాకేష్తోనే కదా మాట్లాడుతున్నావు? ఎస్. వాట్స్ గోయింగ్ ఆన్? అసలేం మాట్లాడారు? గుర్తుంది కదా, ఎలాంటి మిస్టేక్ జరగకూడదు అంటున్నావు. వీడు పూర్తిగా వినలేదన్నమాట. ఎస్ అబ్బాయి, అన్నయ్యకి నేనే కాల్ చేశాను. ఎందుకంటే మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. మీరంతా చాలా మంచివాళ్ళు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అందుకే మీ మీద పగ వదిలేయమని రిక్వెస్ట్ చేశాను. కానీ రాకేష్ కుదరదు అని ఏదో బెదిరించాడు. అందుకే నేనే నీ మీద కేసు ఫైల్ చేస్తాను అని బెదిరించాను. మన ఫ్యామిలీ వల్ల ఎలాంటి మిస్టేక్ జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చాను. ఐఎమ్ సారీ మాయా, నువ్వు అలా మాట్లాడేసరికి నాకు చాలా భయం వేసింది. అందుకే అలా మాట్లాడాను. ఇట్స్ ఓకే అబ్బాయి. రాకేష్ని నమ్మి నువ్వు చాలా దెబ్బతిన్నావు. ఒక రకంగా అది వెన్నుపోటు. అందుకే నీలో ఆ భయం అనుమానం కలగడంలో తప్పులేదు. బట్ యు డోంట్ వరీ, యూ కెన్ ట్రస్ట్ మీ. నీలో నాకు బాగా నచ్చేది ఇదే మాయా, ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటావు. నీకు మీ అన్నయ్యకి అసలు కంపారిజనే లేదు. యు ఆర్ సో స్వీట్. నా ఫ్యామిలీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హే, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా అబ్బాయి? అబ్బాయి, లిఫ్ట్ అండ్ రన్ గేమ్ అంట. మనం అమ్మాయిలను ఎత్తుకొని పరిగెత్తాలంట. స్పీడ్ వాక్. పద పద. మాయా, మనం ఆ గేమ్ ఆడదాం. ష్యూర్ అబ్బాయి. కమ్. నువ్వు ఇలానే నా మాయలా ఉండాలి అబ్బాయి. అప్పుడే నీ ఫ్యామిలీని ఈజీగా నాశనం చేయగలను. కబడ్డీ 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 సూపర్ అండి, మీరు సూపర్ అంటే. మీకు ఈ మధ్య మరీ చాదస్తం ఎక్కువైపోయిందండి బాబా. ఇది చేదత్తం కాదే, రివెంజ్. నడివిరిగింది సరిపోలేదా? ఇక ఉన్న కాళ్ళు చేతులు కూడా ఎరగొట్టుకోవడానికి కబడ్డీ ఆటంకి రెడీ అయిపోతున్నారా? అరే, నీకు రూల్స్ తెలియదురా. మన ఊరోళ్ళు ఎవడో ఒక టీంలో ఉండాలి. పైగా ప్లాన్ మందే. మరి మనమే లీడర్గా ఉండాలా? నా చెల్లెలు ఇప్పుడే ఫోన్ చేసింది. అక్కడ వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారంట.
వాళ్ళ నవ్వులన్నీ మాయమైపోవాలి. మా అయ్యగారి మొహం చూస్తే చాలండి బాబా, ఆటోమేటిక్ గా ఎవడి మొహంలో అన్నా నవ్వుపై సిరాకు వచ్చేసిద్ది. రే కోటిగా నీ సోదాపహ. ఇదిగో రాకేష్, ఈ కబడ్డీ ఆట ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, నువ్వేం ఆలోచించుకో. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ ఫెయిల్ అయితే నా చెల్లి నన్ను చేతకాని వాడిని అనుకుంటుంది. అది సరే కానీ రాకేష్, మన టీంలో మనం ముగ్గురువే ఉన్నాం, మరి మిగతా వాళ్ళు ఎక్కడా? ఏంటే ముగ్గురని చెప్పేసి నన్ను కూడా కలుపుతున్నారేంటి? ఈ ఆటతో నాకే సంబంధం? ఆడతో కాదురా, నీకు నాకు సంబంధం. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో ఉండాలి, ఉంటావు అంతే. ఏంటే నేనేమన్నా మీ తోకనేటండి? మీరు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి రావడానికి? రేపు పొద్దున్న మీరు చస్తే నేను తోడొస్తానేంటి? చచ్చినా రానండి బాబా. ఏడ్చేవాళ్ళు ఏదావా, ఈడు అలాగే అంటాడు గాని ఇంతగా మన టీం ఎక్కడ రాకేష్? అటు చూడు. అస్సా చెక్క. అబ్బాబా అబ్బా బలేగా ఉన్నారా రాకేష్? ఒక్కొక్కడు మంచి కుదమట్టంగా ఉన్నారు. మరే అవి కండ్లా కుండలా అండి బాబా? వాళ్ళు కబడ్డీ ఆడటానికి వచ్చారా లేక దొమ్మి చేయటానికి వచ్చారా? కరెక్టే. ఆట పేరుతో ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరిచి అవతల పడేయడానికి పిలిపించాను. ఏండి రాకేష్ గారు, ఏమైనా తేడా వస్తే ఇరుక్కున్నది మీరేనండి బాబా. మీరు కూడా ఇరుక్కుంటారండి. ఏయ్, నేను చూసుకుంటాను. ఆ ఆర్యవర్ధన్ చచ్చిన ఈ నేల మీదే శంకర్ కూడా చావాలి. నా చేతికి మట్టి అంటదు అంటే నాకు కూడా ఓకే. నాకు కూడా ఆ ఆర్యవర్ధన్ మీద సానా కక్ష ఉంది. ఏండే పాపాలు చేసేది మీరే, కక్షలు కట్టేది మీరే. సరిపోయిందండి సంబడం. శంకర్, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంతలా ఎంజాయ్ చేస్తారో చెయ్యండి. కాసేపట్లో మీ ఏడుపులు చూస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న ప్రోగ్రామ్ అనుకున్నట్టుగా జరుగుతుంది. దానికి నాది రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? మీరు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ పనులు చూడాలి. వెళ్ళండి. గౌరీ గారు, లిఫ్ట్ అండ్ రన్ గేమ్ అట, వెళ్దామా? ఏంటి లిఫ్ట్ అండ్ రన్ గేమా? అంటే ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకుని పరిగెడతారు అంతేనా? అంతే అంతే. మీరేం టెన్షన్ పడకండి. నేనే మిమ్మల్ని కింద పడేను, జాగ్రత్తగా పరిగెడతాను. చాలే, మీకు కొంచెమైనా బుర్రుందా? హ? నా చెల్లెల ముందు మీరు నన్ను ఎత్తుకుని తీసుకొస్తారా? వాళ్ళ ముందు నాకెలా ఉంటుంది? మీకైనా మీ తమ్ముళ్ళ ముందు కాస్త పెద్దరిక ఉండొద్దు? అది నిజమేలండి. అక్కి అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, మనం అలా ఆడటం బాగుండదేమో. బాగోదేమో కాదు, బాగోదు అంతే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? వాళ్ళు ఆడతారు, మనం ఎంకరేజ్ చేద్దాం. సరిపోయింది. సరే కానివ్వండి, ఏం చేస్తాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.